డికెట్స్ గురించి మాట్లాడారు కాబట్టి నాకు ఒక డౌట్ వచ్చింది సార్. 10-15 ఇయర్స్ బ్యాక్ ఇంత రేషియోలో బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ స్టార్ట్ అయిన జనరేషన్ లేదు. ప్రతి 3 మెంబర్స్ లో ఇద్దరికి బ్యాక్ ఆర్ నెక్ పెయిన్ ఉంటుంది. ఇదే సేమ్ సినారియో నీకు కూడా స్టార్ట్ అవుతుందా? ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చేవండి. మీ చిన్నప్పుడు ఇంతమందికి షుగర్ బీపీ ఉన్నట్టు విన్నారా? లేదు. ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు అంటే ఇవన్నీ మన లైఫ్ స్టైల్తో మారుతున్నవి. నా చిన్నప్పుడు నేను నడుచుకుని ట్యూషన్కి వెళ్ళేవాడిని, స్కూల్కి వెళ్ళేవాళ్ళం, స్కూల్లో ఆడుకునేవాళ్ళం, లేకపోతే ట్యూషన్ నుంచి రాగానే పుస్తకాలు విసిరేసి ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు ఆడుకుంటున్నది ఎక్కడ? ఆడుకోవడానికి వెళ్ళినా అదేదో ప్రొఫెషనల్ గా టెన్నిస్ నేర్చుకుంటున్నాడు, బాస్కెట్బాల్ నేర్చుకుంటున్నాడు తప్ప దెర్ ఇస్ నో ఫన్ యాక్టివిటీ. ఇంకా పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి చెప్పాల్సిన అవసరం లేదు. మన ఓవరాల్ క్యాలరీ ఇంటేక్ కి, ఎక్స్పెండిచర్ కి మధ్యలో సమతుల్యత లేదు. సో దీనివల్ల ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ పెరుగుతూ ఉంటాయి. అలాగే స్ట్రెస్, ప్రతి వాళ్ళకి స్ట్రెస్సే. ఎల్కేజీ వాడికి స్ట్రెస్సే, యూనివర్సిటీ వాడికి స్ట్రెస్సే, ఉద్యోగం ఉన్న వాడికి స్ట్రెస్సే. సో వీటన్నిటి వల్ల వచ్చే ఇష్యూస్ వల్ల ఈ బ్యాక్ పెయిన్స్ అవి ఎక్కువ అవుతాయి. అంటే బ్యాక్ పెయిన్ ఉన్న ప్రతి వాళ్ళకి స్ట్రెస్ ఉంది, వాళ్ళకి వైద్యం అక్కర్లేదని నేను చెప్పట్లేదు. బ్యాక్ పెయిన్ కి మేజర్ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు స్ట్రెస్ ఉంటుంది. సో అలాగే నీ పెయిన్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఇందాక చెప్పినట్టు లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ మారిపోయి. ఇదివరకు అందరూ చక్కగా కింద కూర్చుని మటం వేసుకొని భోజనం చేసేవారు. ఇప్పుడు అసలు కింద కూర్చోవడం 30 ఏళ్ళ వాళ్ళకి కూడా కష్టంగానే ఉంది. ఎందుకంటే మనం కింద కూర్చోవడం మానేయడం వల్ల మన బాడీ హ్యాబిటస్ అది మారిపోతూ ఉంటుంది. సో ఒకప్పుడు చెప్పేవారు ఇండియన్ పాపులేషన్లో హిప్ ఆర్థరైటిస్ తక్కువ, ఎందుకంటే మటం వేసుకొని కింద కూర్చుంటారు కాబట్టి. వాళ్ళకి నీ ఆర్థరైటిస్ ఎక్కువ, వెస్ట్రన్ పాపులేషన్లో అదర్ వే అనేవారు. బట్ ఇప్పుడు అందరం ఒకలాగే ఉండడం వల్ల మన ఆర్థరైటిస్ డిసీజ్ ప్రొఫైల్ కూడా మారుతూ వస్తుందండి.